తప్పుడైతే మనకు ధరణి బెస్ట్ అన్న ఆలోచన పక్కా వస్తాం. ఓకే, సో ఒకసారి సూరా సమ్మయ్య గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఇదే ఒక్క మాట, ఎందుకంటే తప్పకుండా చెప్పండి. తెలియదు కనుక కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అన్ని సెంట్రలైజ్ చేసిండు. మీరు అన్నది కరెక్ట్, మీరు అన్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఏం చేసిండంటే కింద ఎంఆర్ఓకు ఆర్డీఓకి ఎవ్వరికి సంబంధం లేకుండా వీఆర్ఓని తీసేసిండు, బీఆర్ఓ అందరికి తీసేసిండు. వ్యవస్థను ఎన్టీ రామారావు సగం నాశనం చేసి మిగతా సగం కేసీఆర్ గారు చేసిండు. ఇవాళ వ్యవస్థలో కింది స్థాయిలో ఒక్క రెవెన్యూ ఉద్యోగి లేడు. మీరు అన్నది ప్రశ్న నాశనం కాదండి రామ్మోహన్ గారు. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన చర్యలు కూడా మీరు కూడా చూస్తుంటారు. ఎందుకంటే ఒకళ్ళ భూమి ఒకళ్ళ నంబర్ ఒకళ్ళకు ఎక్కించింది ఎవరండి మనం మాట్లాడుకుంటే. ధరణిలో పొరపాట్లు చెప్తాను. ధరణిలో ఈ 4 పొరపాట్లు ఒక్కొక్క ఊళ్ళో మీరు 1-2 అంటున్నారు రామూర్తి గారు. 100 అప్లికేషన్లు పెంచుకున్న యాటికి కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో ప్రొహిబిషన్ ఒక గుంట ప్రభుత్వం సేకరిస్తే మొత్తం సర్వే నెంబర్లు బ్యాన్లో పెట్టేసి మీరు. ధరలో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒకటి ఎక్స్టెంట్ తప్పడితే ఇప్పటికి సవరిస్తలేరు. ఇప్పటికీ మనకు ఏది సర్వే నెంబర్ తప్పడితే సవరించడం లేడు. నేను చెప్పిన ప్రొహిబిషన్ లిస్ట్ లో సవరించడం లేరు. అమ్ముకోని వాళ్ళు పోయి మళ్ళీ అమ్ముకున్నారు, భూములు వచ్చి మళ్ళీ అమ్ముకున్నారు. ఊళ్ళో దొరలు భూస్వాములు దాన్ని పరిష్కరించిన వాళ్ళు లేడు. 5వ పొరపాటు పెద్దది ఏంటంటే అన్ని సెంట్రలైజ్ చేయడం వల్ల కలెక్టర్ ఏమో 1000 పూజారి ఏ సమస్య 100 అప్లికేషన్ మీరు చెప్తాను. ఒక్కొక్క ఊళ్ళో 100 అప్లికేషన్ 1-2 కాదు. మీరు అన్న లేదండి, 100 కాదండి, 100 ఉన్నాయి. నేను ఒక్కొక్క ఊళ్ళో చూపెడతా, మీకు లిస్ట్ పంపిస్తా. మీరు చెప్తున్నాను కదా కొంచెము. ఎందుకంటే ధరణిలో మంచి కూడా ధరణిలో అంటే 15 నిమిషాలు రిజిస్ట్రేషన్, 15 నిమిషాలు రిజిస్ట్రేషన్. అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ లో ఎక్కాయంటే ధరణి వల్లే. నేను అదే అండి, 15 నిమిషాలు రిజిస్ట్రేషన్, బ్యాంకులో అమౌంట్ వేసుకుంటే కదా వెంటనే మొటేషన్. ఇవన్నీ చాలా మంచి కాదు. అవినీతి పోయింది చాలా వరకు, ఎంఆర్ఓ అవినీతి పోయింది. కానీ మంచి కంటే ఇప్పుడు 10 మంచి చేసి ఒక్కటి తప్పు చేసి ఇవి జరుగుతాయి. జరిగినాయి అవి. ఒకటంటే 100 అప్లికేషన్ అంటే 1000లో 100 కరెక్ట్ తక్కువనే సెంట్రలైజ్ చేసిండ్రు. అది కరెక్ట్ కాదంటున్నాను అంతే. ఓకే, ఒకసారి సమ్మయ్య గారితో మాట్లాడదాం. సూరా సమ్మయ్య గారు కాంగ్రెస్ నాయకులు.